ఈరోజు మీతో నేను ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నీకు నాకు ఏది ప్రయోజనకరమైనది? ప్రయోజనము, నిష్ప్రయోజనం. మనకి ఏది ప్రయోజనం? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? కాబట్టి అసలైనది, శ్రేష్టమైనది సంపాదించుకోవాలి. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనుషుడు కూడా ఒక ప్రయోజనకరమైనది వెతకాలి. ఓకే పాస్టర్ గారు, మరి ఏంటి ప్రయోజనం అంటే ఏం చేయమంటారు మమ్మల్ని? ఒక 4 విషయాలు బైబిల్లో నుంచి త్వరగా మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటి మనం చూసినట్లయితే దైవ భక్తిని మనము కలిగి ఉండుట. ప్రయోజనం ఏంటంటే దేవుని భక్తి కలిగి ఉండుట. భక్తి అంటే ఏంటి అసలు? భక్తి అనే మాట మనం వాడుతుంటాం కదా, మళ్ళందరినీ ఏమంటారు? భక్తి పరులు అంటారు. అవునా? మన అందరూ ఎవరు? దేవుని భక్తి పరులం. భక్తి అంటే దాని మీనింగ్ ఏంటి? దేవునికి వాక్యంలో చాలా అర్థాలు ఉన్నాయి. భక్తి పరుడు ఒకడు ఉండెను. ఒక కొర్నేలు చూద్దాం. కొర్నేలుకు ఒక టైటిల్ ఇవ్వబడింది, ఏంటంటే భక్తి పరుడు. ఎందుకు కొర్నేలు భక్తి పరుడు అన్నాడంటే అతడు ఇటలీ పటాల మందు శతాధిపతి. అతడు ఒక అన్యుడు. అయితే అతడు నిత్యము ప్రార్థన చేయుచుండెను. మరి ముఖ్యంగా అతడు బహు ధర్మములు చేయవాడు. మరి ముఖ్యంగా అతడును అతని ఇంటి వారందరూ యేసుక్రీస్తు యందు నమ్మిక ఉంచబడిన వారు అని. భక్తి అంటే ఏదో మనము దేవుని సన్నిధిలోనికి వచ్చి కొంతసేపు ఆత్మపూర్ణం అయిపోయి ఆ తర్వాత ఆమెను అనగానే మనం వ్యక్తిగతమైన జీవితానికి మనకి ఇష్టానుసారంగా జీవిస్తుంది భక్తి కాదు. భక్తి అనేది దేవుని సన్నిధిలో ఉన్నది మాత్రమే కాదు, నువ్వు దేవుని సన్నిధి విడిచి వెళ్ళిన తర్వాత క్రియలతో కూడినటువంటి ఆ భక్తి భావాన్ని ఇతరులకు చూపించాలి. మన జీవితంలో దిక్కులేనటువంటి వారిని, విధవరాండ్లైనటువంటి వారిని వారి యొక్క పరామర్శించడం, వారికి కావలసినటువంటి ఆసరాగా ఉండడం. రెండోది, ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా, ఇహలోకములో ఉన్నటువంటి పాపం అనే మాలిన్యము కానీ, ఇహలోకములో ఉన్నటువంటి ఈ అపవిత్రత అనే మాలిన్యము కానీ మనకు అంటకుండా మనం కాపాడుకునేటియే నిజమైన భక్తి. మీరు దారిలో నడుచుకుని వెళ్తున్నారండి, బురద ఒకటి కనబడింది. ఆ బురదలో నుంచి నడుచుకుని వెళ్ళిపోతారా? ఏం చేస్తారు? జాగ్రత్తగా పక్క నుంచి మరొక మార్గం గుండా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ బురద మీ శరీరాన్ని కానీ మీ బట్టలకు కానీ అంటుకోకుండా కాపాడుకుంటారు. అలాగే ఈ లోకంలో మన దుష్టుల మధ్య ఉన్నాం, అన్యాయస్తుల మధ్య ఉన్నాం, పాపుల మధ్య ఉన్నాం, అవిధేయుల మధ్య ఉన్నాం. కాబట్టి మనము వాటిని మనం ఏం చేయకూడదు? అంటించుకోకూడదు. మందే వాళ్ళకి అంటించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే వాళ్ళది మనం అంటించుకుంటున్నాం కానీ మనం వాళ్ళది అంటించట్లే. నేను ఈ పని చంటికి వెళ్తున్నావు, ఆడికి వెళ్ళిన తర్వాత అక్కడ నీ పాటలు వారికి నేర్పించలేదు, అక్కడ పాటలు నువ్వు నేర్చుకుని వస్తున్నావు. నువ్వు ఒక కాలేజీకి వెళ్తున్నావు, ఒక స్కూల్కి వెళ్తున్నావు, నీ యొక్క భక్తిని వారికి అంటించట్లేదు, నీ భక్తిని వారికి కనబరచడం లేదు. అక్కడున్న స్థితిని మనం తెచ్చుకుంటున్నాం. సమూయేలు దుర్మార్గుల మధ్య ఉన్నాడండి. ఏలీ కుమారులు ఎలాంటి వారు తెలుసా? బహు దుర్మార్గులు ఏలీ కుమారులు. అంత దుర్మార్గులైనటువంటి కుటుంబ మధ్య సమూయేలు బాల్యం నుండి ఎదిగాడు. కానీ ఎప్పుడు ఆ ఏలీ సంబంధమైన ఏలీ కుమారులతో ఉన్నటువంటి ఆ దుష్టత్వము కానీ ఆ మాలిన్యము కానీ సమూయేలు అంటించుకోలేదు, కాపాడుకున్నాడు. అప్పుడప్పుడు మీరు దేవుని దగ్గర అంటుంటారు, ప్రభా నేనున్న ప్రదేశం ఏంటయ్యా, నేనున్న స్థలం ఏంటయ్యా, చాలా కష్టంగా ఉంటుంది ప్రభా అని అప్పుడప్పుడు నువ్వు సమర్థించుకుంటున్నావేమో. లేదు, భక్తి అంటే దాన్ని అంటకుండా మనము కాపాడుకున్నట్టే. ఈరోజు చాలామంది యవనస్తులు ఫ్రెండ్స్తో వెళ్తారు, ఎరా సరదాగా ఈ రోజుకే కదా, ఏముందులే పార్టీ ఈరోజు, మరలా వస్తుందా అని చాలాసార్లు నేను ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు. లేదా నువ్వు మోగమాగటానికి ఒక్కొక్కసారి నువ్వు లొంగిపోవచ్చేమో. వద్దు, నీ పవిత్రతను, నీ భక్తిని కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ భక్తి అనేది మన జీవితంలో ఉంటే దేవుడు తగిన కాలంలో, తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దానియేలు ఏం చేశాడంటే ఆ భక్తిని కాపాడుకున్నాడు. కాబట్టి నెబుకద్నెజరు కాలంలో దానియేలును ఉన్నతమైన స్థానంలో, నెబుకద్నెజరు సైతం కూడా దానియేలుకు సాష్టాంగపడి నమస్కారం చేశాడట. ఆ నెబుకద్నెజరు చచ్చిపోయిన తర్వాత ఇంకొక రాజుగారు వచ్చారు, ఆయన పేరేమో బెల్షాజర్ గారు. ఆయన సేమ్ ఇదే, ఆయన కూడా దానియేలుని పిలిచి ఉదారంగా వస్త్రము ధరింపజేసి అతను పూజించడం మొదలెట్టాడట. ఆయన పూజించడం మొదలుపెట్టాడు. పోనీ బెల్షాజర్ చచ్చిపోయాడు. ఆ తర్వాత దర్యావేషు వచ్చాడు. ఆయన సేమ్
ఆ తర్వాత కోరెష్ వచ్చాడు, ఆయన సేమ్. కారణం ఏంటి తెలుసా? దానియేలులో ఆ రాజులకు కనబడుతుంది దైవ భక్తి కనబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనలో నుంచి మనుషులు చూడవలసింది ఏంటంటే దైవ భక్తిని చూడాలి, దేవుని భక్తి చూడాలి. నీ ముఖంలో భక్తి కనపడాలి, నీ ముఖములో భక్తి భావాలు కనపడాలి. అందుకే శరీర సంబంధమైన సాధకము అది కొంచెము మట్టుకే నీకు ప్రయోజనకరమైనది, కానీ దైవ భక్తి అన్ని విషయంలో, ఇప్పటి విషయంలోనూ రాబోవు జీవం విషయం. రాబోవు జీవం అంటే మనం ఒక దినాన్ని వెళ్తాం, వాడు సంపాదించుకోవాలి ఒక రాజ్యాన్ని. ఆ రాజ్యం ఏంటి? పరలోక రాజ్యం. ఆ జీవ విషయంలో మనకి ప్రయోజనకరమని దేవునికి వాక్యం రాయబడి, ఒక మనుషుడు సంపాదించాడు, సర్వస్వం సంపాదించి అతడు చనిపోవటం ఏమీ ప్రయోజనం? మరి భక్తి నీలో ఉందా? దేవునికి అనుకూలమైన భక్తి మనలో ఉందా? ఏ లోకములో ఏ మాలిన్యము అంటకుండా మనం కాపాడుకునే భక్తి మనకుందా? ఇతరులకు సహాయం చేసే భక్తి మనకుందా? దేవుని ఆత్మ వరంతో కూడినటువంటి భక్తి మనకుందా? అలాంటి భక్తిని మనం ఈ దినాల్లో మనం అలవరుచుకుందాము గాక. సో ప్రయోజనకరమైనది దేవుని భక్తి. ఇంకా మన వాక్యంలో చూసినట్లయితే యథార్థమైన మాటలు ప్రయోజనమైనవి అని వాక్యం రాయబడుతుంది. మనం మాట్లాడే మాటట యథార్థంగా ఉండాలి. నీ మాటలు ఎప్పుడు కూడా సత్యముగా ఉండాలి, నీ మాటలు యథార్థంగా ఉండాలి. లేకపోతే దేవుని మహిమపరిచే విధముగా ఆ యథార్థముతో కూడిన మాటలు మనము కలిగి ఉందము గాక. తర్వాత మూడో చూసినట్లయితే పరిశుద్ధాత్మ అభిషేకము మనకు ప్రయోజనకరమైనది. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనంలో కనబడుతుంది ఏంటంటే, పరిశుద్ధాత్మ ఒకవేళ నేను వెళ్ళకపోతే దేవుని ఆత్మ మీరు పొందుకోలేరు, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరము అని దేవునికి వాక్యం రాయబడుతుంది. అనగా దేవుడు మనకు ప్రయోజనకరమైనది ఏంటంటే ఆదరణకరమైన ఆత్మ, పరిశుద్ధాత్మ మనం పొందుకోవడం మనకి ప్రయోజనకరం. నాలుగవది మన సత్క్రియలు ప్రయోజనకరమైన వాక్యం సెలవిస్తుంది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో మనం గమనించినట్లయితే, మనము సత్క్రియలు శ్రద్ధగా చేయటి యందు మనసుంచువు, ఇలాగూ చేసినట్లయితే అవి మంచివి, మనుషులకు ప్రయోజనకరమైనవిగా ఉన్నవనే దేవునికి వాక్యం రాయబడుతుంది. అంటే నీ క్రియలు మంచిగా ఉంటే అది నీకు ప్రయోజనం. ఇలాగ చెప్పుకుంటూ పోతుంటే మన జీవితంలో ప్రయోజనకరమైనవి మనం ఎన్నుకోవాలి. ప్రయోజనకరమైన కుటుంబాన్ని, ప్రయోజనకరమైనటువంటి ఈవులను, ప్రయోజనకరమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడిస్తాడు. ఎప్పుడు మనం ప్రయోజనకరమైన వాటిని మనం పట్టుకుంటే. ఈ లోకంలో ఏమి సంపాదించుకున్నామనేది ప్రశ్న. ఏం సంపాదించుకోవాలి అంటే ఇక్కడ రాయబడినది దైవభక్తి, సంపృక్తి సహితమైన దైవభక్తిని మనం సంపాదించుకోవాలి, యథార్థమైన మాటలు మనం సంపాదించుకోవాలి, దేవుని యొక్క ఆత్మ అభిషేకం పరిశుద్ధాత్మను సంపాదించుకోవాలి, సత్క్రియలను మనము కలిగి ఉండాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.